గల్లంతు మరొకరిని రక్షించిన వాణిజ్య నౌక సిబ్బంది వేటకెళ్లి తిరిగి వస్తుండగా మునిగిన బోటు కొనసాగుతున్న గాలింపు చర్యలు రంగంలో కోస్ట్ గార్డ్ నౌక హెలికాప్టర్ విశాఖ చేపల రేవు నుంచి వేటకు వెళ్లిన 6 మత్స్యకారులు గల్లంతయ్యారు. వేట ముగించుకుని శనివారం తిరిగి వస్తుండగా బోటు తిరగబడడంతో ఈ ప్రమాదం జరిగింది. ఆ సమయంలో అందులో 7 మత్స్యకారులు ఉండగా ఒకరు సురక్షితంగా బయటపడ్డారు. మిగిలిన 6 రాజుకి లభ్యం కాలేదు. వాళ్ళ కోసం కోస్ట్ గార్డ్, మెరైన్ పోలీసులు, నౌకాదళ సిబ్బంది ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టారు. ప్రమాద విషయం తెలియగానే ముఖ్యమంత్రి చంద్రబాబు, ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఉన్నతాధికారులతో మాట్లాడారు. వెంటనే సహాయక చర్యలకు ఆదేశించారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. 9 గంటలు ప్రాణాలు నిలబెట్టుకున్నటువంటి ఒక వ్యక్తిని కాపాడారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అయితే ప్రవాసాంధ్రులే బ్రాండ్ అంబాసిడర్లు అంటూ ప్రవాసాంధ్రులు విదేశాల్లో రాష్ట్రానికి బ్రాండ్ అంబాసిడర్లుగా వ్యవహరించాలని మంత్రి లోకేష్ పిలిపించారు. రాష్ట్ర అభివృద్ధి కాదని ప్రతి చోట వివరించాలని సూచించారు. ఆదివారం నుంచి వారం పాటు దక్షిణ కొరియా పర్యటనలో భాగంగా సియోల్లో తెలుగు డయాస్పోరా నిర్వహించిన సమావేశంలో మంత్రి మాట్లాడారు. రాష్ట్రంలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలు, వేగవంతమైన అనుమతులు, పారదర్శక పాలన గురించి పెట్టుబడిదారులకు తెలియజేయాలన్నారు. రాష్ట్రానికి వచ్చి చూసిన వాళ్ళు పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి కనబరుస్తారని అభిప్రాయపడ్డారు. ఏ రంగంలోనే పెట్టుబడిదారులతో కలిసి పనిచేసేందుకు ఏపీ సిద్ధంగా ఉందని స్పష్టం చేశారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అయితే